ముఖ్యమంత్రి ఆదేశాలతో గల్ఫ్ బాధితుల కష్టాలపై తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. నకిలీ ఏజెంట్లపై కేసుల విచారణ వేగవంతం చేయాలని పోలీసులకు కలెక్టర్ సూచించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, కలెక్టర్ ఆదేశాలతో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? షాహీన్ ఈనాడు ఈటీవీ వేసిన కథనాలపై తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం సీరియస్ గా స్పందించింది. జిల్లా ఉన్నతాధికారులు దీనిపై ప్రత్యేకంగా గల్ఫ్ బాధితులు వారు పడుతున్న కష్టాలు, ఆ తర్వాత నకిలీ ఏజెంట్ల మోసాలపై ప్రత్యేకంగా చర్చించారు. కలెక్టర్ అరుణ్ కుమార్, జిల్లా ఎస్పీ రవిప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసులు, ఇతర ఉన్నతాధికారులు కలెక్టర్ కార్యాలయంలో కాకినాడలో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా గల్ఫ్ వెళ్లేవారు, ఉపాధి కోసం వెళ్తున్న వారు తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక సంఖ్యలో ఉంటున్నారు కాబట్టి ఇక్కడి నుంచి వెళ్లేవాళ్లు ఆర్డీఓ కార్యాలయాల్లో తప్పనిసరిగా పేర్లు నమోదు చేసుకోవాలనేది అధికారులు ప్రజలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత నకిలీ ఏజెంట్లు, అధికారికంగా గుర్తింపు గల ఏజెంట్లు కేవలం 5గురే ఉన్నారు. వారి ద్వారానే గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సి ఉంటుందనేది మాత్రం కూడా విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా మోసాలు అధిక సంఖ్యలో, ఇక్కడ కేవలం 5గురు ఉన్నప్పటికీ అధిక సంఖ్యలో నకిలీ ఏజెంట్ల ద్వారా వారు డబ్బులు వీళ్ళకి ఆశ చూపి మాయమాటలు చెప్పి మోసం చేసే నకిలీ ఏజెంట్లు అధిక సంఖ్యలో ఉండటం, అక్కడికి వెళ్ళిన తర్వాత బాధితులు విపరీతమైన ఇబ్బందులకు గురవటం, ఆఖరికి సాగు బతుకుల మధ్యలో ఇక్కడ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వటం, కొంతమంది చనిపోవడం జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ పోలీస్ శాఖకు సూచించారు. ఎస్పీకి కూడా ప్రత్యేకంగా దీనిపై సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు ఎస్పీ. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న కేసులు, ఇప్పటి వరకు ఉన్న కేసులు మాత్రం ప్రత్యేకంగా విచారణ చేయాలని జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయించారు. షాహీన్, ధన్యవాదాలు సాయికృష్ణ.